హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజ్ వెంచర్స్ క్రియేటివ్ హబ్. బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ ఎలా చేయాలో చూపిస్తాను. దానికి కావాల్సిన పదార్థాలు: ఫుల్ క్రీమ్ పాలు, కస్టర్డ్ పౌడర్, పంచదార, జీడిపప్పు, బాదం, ఎండు ద్రాక్ష, నెయ్యి. ఇప్పుడు తయారు చేసుకునే విధానం చూపిస్తాను. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని ఒక హాఫ్ కప్ పంచదార వేసుకొని దీన్ని మనం మరిగించుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తం మనం లో ఫ్లేమ్ లో పెట్టుకొని చేసుకోవాలి. ఇలా పంచదార కరిగిన తర్వాత ఇందులోకి 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి జీడిపప్పు వేసుకోవాలి. కొంచెం బాదం, ఒక ప్లేట్ కి నెయ్యి అప్లై చేసుకోవాలి. ఇలా దీన్ని మొత్తం ఈ ప్లేట్ కి వేసుకోవాలి. ఇలా పాలు పెట్టుకొని ఒక 5 నిమిషాలు బాయిల్ చేసుకోవాలి. ఈ కస్టర్డ్ పౌడర్ని పాలతో ఉంటలు లేకోకుండా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా పాలు బాయిల్ అయిన తర్వాత ఇందులోకి పంచదార వేసుకొని మళ్ళీ బాయిల్ చేసుకోవాలి. పంచదార కరిగిన తర్వాత మనం ముందుగా కలుపుకున్న ఈ కస్టర్డ్ మిశ్రమాన్ని ఇందులోకి వేసుకొని కలుపుకోవాలి. ఈ మిశ్రమం అనేది ఇలా ఉండాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని చల్లార్చుకోవాలి. చల్లారిన తర్వాత దీన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. దీన్ని ఒక కవర్లో వేసుకొని దంచుకోవాలి. ఇప్పుడు ఒక కప్పులోకి వేసుకోవాలి. ఇలా చల్లారిన తర్వాత దీన్ని బాగా కలుపుకొని మనం గ్రైండ్ చేసుకోవాలి. మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు మధ్య మధ్యలో ఆపుతూ గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో తీసుకుందాం.
ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా తయారు చేసుకున్న క్రమ్స్ని వేసుకోవాలి. ఇందులోకి కొంచెం జీడిపప్పు, బాదం వేసుకొని కలుపుకోవాలి. అలాగే కొంచెం ద్రాక్ష వేసుకొని కలుపుకోవాలి. దీన్ని ఒక 2 hours మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక అల్యూమినియం ఫైల్తో కానీ లేకపోతే ఒక ప్లాస్టిక్ కవర్తో కానీ ఇలా కవర్ చేసుకోవాలి. ఇలా లిడ్ పెట్టేసుకొని ఒక 2 hours ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. గంటల తర్వాత ఐస్ క్రీమ్ ఎలా ఉందో చూపిస్తాం. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి. లేకపోతే మళ్ళీ కూడా మనం గ్రైండ్ చేసుకోవచ్చు. నేను ఈ గంటితోనే బాగా కలుపుకుంటున్నా. ఇలా బాగా కలుపుకోవాలి, లేకపోతే మనం గ్రైండ్ చేసుకోవచ్చు. మళ్ళీ అల్యూమినియం ఫైల్తో ఇలా కవర్ చేసుకొని మళ్ళీ దీన్ని 8 గంటలు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఎనిమిది గంటల తర్వాత ఐస్ క్రీమ్ ఎలా వచ్చిందో చూపిస్తాను. చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఐస్ క్రీమ్ అనేది మనకి ఇలా రావాలి. ఇప్పుడు ఇలాంటి గెంటితో నేను షేప్ లాగా వచ్చేలాగా ఐస్ క్రీమ్ తీసుకుంటా. ఇలా బౌల్స్ తీసుకొని మనకు కావాల్సిన ఫ్రూట్స్ వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి ఐస్ క్రీమ్ పెట్టేసుకుందాం. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోవాలి.